విశాఖలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశం హిందూ మహాసముద్ర సాగర జలాల్లో మన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు, మన యొక్క ప్రభావాన్ని పెంచుకునే దిశగా ఒక గణనీయమైనటువంటి చర్యను తీసుకున్నది. అదేంటంటే అమెరికన్ స్థావరం డియోగో గార్సియాకి అత్యంత సన్నిహితమైనటువంటి చాగోస్ ఐలాండ్స్లో భారతదేశపు సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మారిషస్ నుంచి అనుమతి పొందింది. మారిషస్ భారతదేశానికి చాలా మిత్ర దేశం. నిజానికి మారిషస్ని లిటిల్ ఇండియా అంటారు, ఎందుకంటే అక్కడ నివసించే ప్రజల్లో 70-80% మంది భారతదేశపు మూలానికి చెందినటువంటి వాళ్ళు. మారిషస్ జాతిపిత సర్ శివసాగర్ రామ్ గులాం వాస్తవానికి విశ్వ హిందూ పరిషత్ స్థాపనలో చాలా కీలక పాత్ర వహించారు. ఆయన దేశానికి వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ అప్పటి సర్సంఘ చాలకైనటువంటి గురూజీ గోల్వాల్కర్ని కలిసి విదేశాల్లో ఉన్నటువంటి హిందువుల కోసం ఏదన్నా చెయ్యాలి అని అడిగారు. దాని నుంచే విశ్వ హిందూ పరిషత్ అన్నటువంటి ఆలోచన ఆవిర్భవించింది. వేరే వేరే నాయకులందరూ కన్హయ్యలాల్, మాణిక్లాల్ మున్షి, స్వామి చిన్మయానంద, మైసూర్ మహారాజు జయచామరాజ వడయార్, ఉదయపూర్ రాణా అయినటువంటి మేవాడ్ రాణా అయినటువంటి మహారాజా ఉదయ్ సింగ్, వీళ్ళందరూ కలిసి విశ్వ హిందూ పరిషత్ని స్థాపించారు. అది వేరే కథ. కాబట్టి మారిషస్కి భారత్కి అంత గాఢమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. మారిషస్లో ఉన్నటువంటి చాగోస్ ఆర్చిపెలాగో అంటే ఒక 58 ద్వీపాలు, మొత్తము మెయిన్ మారిషస్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 58 ద్వీపాల సమూహాన్ని చాగోస్ ఆర్చిపెలాగో అంటారు. ఈ చాగోస్ ఆర్చిపెలాగోలో మారిషస్కి 1968లో స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత 86లో అమెరికా తన స్థావరాన్ని డియోగో గార్సియా అనేటటువంటి ద్వీపంలో పెట్టుకున్నది. ఈ డియోగో గార్సియాని అమెరికా ఇరాన్ యుద్ధ సమయంలో, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో చాలా సమర్థవంతంగా వాడుకున్నది. ఈ డియోగో గార్సియాకి దగ్గరగా ఉన్నటువంటి మిగతా ద్వీపాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన తన ఆధిపత్యం కావాలని చెప్పి మారిషస్ చాలా రోజులుగా పోరాడుతూ వచ్చింది. అంతర్జాతీయ కోర్టుకు కూడా వెళ్ళింది. భారతదేశం మారిషస్ పక్షాన నిలబడటమే కాకుండా అంతర్జాతీయంగా మద్దతు తెలిపింది. పర్యవసానంగా 2019లో అంతర్జాతీయ కోర్టు ఈ చాగోస్ ఆర్చిపెలాగో ఏదైతే ఉందో ఇది భారతదేశానికి మారిషస్కి చెందింది అని చెప్పి ప్రకటించింది. ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతం, ఎందుకంటే షిప్పింగ్ లేన్స్, అంతర్జాతీయ సాగర జలాల రవాణా అంతా కూడాను ఈ ప్రాంతం నుంచి వెళ్తుంది. దాంతోపాటు ఈ ప్రాంతంలో అంతర్జాతీయ పవర్ హబ్స్, దౌత్యపరమైనటువంటి పవర్ హబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో డియోగో గార్సియా ఒకటి, మిగతా దేశాలు ఉన్నాయి. ఈ పవర్ హబ్స్కి అత్యంత సన్నిహితమైన ప్రాంతము. కాబట్టి దీనిలో ఇప్పుడు భారతదేశానికి స్థానం కల్పిస్తున్నారు. చాగోస్ ఐలాండ్స్లో ఒకటైనటువంటి ఒక ద్వీపంలో భారతదేశము ట్రాక్ చేసేటువంటి డేటాను, అదేవిధంగా మిగతా ట్రాకింగ్ కార్యకలాపాలు కొనసాగించేందుకు శాటిలైట్ కమ్యూనికేషన్స్ కోసం ఈ ద్వీపాన్ని ఉపయోగించుకుంటుంది. దీంతోపాటు టెలిమెట్రీ అండ్ టెలికమ్యూనికేషన్ సిగ్నల్ ట్రాకింగ్ కూడా భారతదేశం చేయటం జరుగుతుంది. ఈ మొత్తము పెద్ద ప్రయత్నం ఏదైతే ఉందో దీని ద్వారా భారతదేశానికి హిందూ మహాసముద్ర సాగర జలాల్లో ఒక పట్టు దొరుకుతుంది. ఎందుకంటే హిందూ మహాసముద్రం చుట్టూ హంబన్టోటా కావచ్చును, శ్రీలంకలో ఉన్న హంబన్టోటా కావచ్చును, అదేవిధంగా జిబూటీ కావచ్చును, ఇటువంటి అనేక దేశాల్లో చైనా తన స్థావరాల్ని ఏర్పాటు చేసుకున్నది. చైనా హిందూ మహాసముద్ర జలాలలో ఈరోజు భారత్ని దిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తోంది. దానికి విరుగుడుగా మనం ఈ చాగోస్ ఐలాండ్ని ఉపయోగించుకోవచ్చును. ఒక్క ద్వీపం, ఈ ద్వీపంలో మన స్థావరం ఉంటుంది. దీనికి దగ్గరలోనే డియోగో గార్సియా ఉంటుంది. మొత్తానికి ఈ ద్వీపాలన్నీ ఇంతమటుకు ఇంగ్లాండ్ కంట్రోల్లో ఉండేవి. ఇంగ్లాండ్ కంట్రోల్లో ఇంగ్లాండ్ అత్త సొమ్ము అల్లుడు దానం ఇచ్చినట్టు అందులోంచి ఒక ద్వీపాన్ని అమెరికాకి ఇచ్చింది, అదే డియోగో గార్సియా. ఇప్పుడు అంతర్జాతీయ కోర్టు చెప్పిన మేరకు ఇంగ్లాండ్ ఇదంతా కూడా వెకేట్ చేస్తున్నది. ఒక డియోగో గార్సియా తప్ప మిగతా అన్నింటినీ
వెకేట్ చేస్తోంది. అక్కడ ఉన్నటువంటి చాగోస్ మూలానికి చెందినటువంటి ప్రజలకు ఇప్పుడు అక్కడ జీవించే హక్కు, ఇదంతా మారిషస్ అధీనంలో ఉండేటటువంటి హక్కు, వాళ్ళు చాలా రోజులుగా కోరుకుంటున్నటువంటి హక్కులన్నీ వాళ్ళకి లభిస్తాయి. భారతదేశము మారిషస్తో ఇటీవల $680 మిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. వాళ్ళ పోర్ట్ లూయిస్ హార్బర్ ఉంది, దాని డెవలప్మెంట్ తాను చేపట్టేటట్టుగా, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి డెవలప్ చేసి దానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ టవర్ నిర్మాణం చేసేటట్టుగా మిగతా అనేక ప్రాజెక్టులను చేపట్టేట్టుగా భారతదేశం ఒప్పందం చేసుకుంది. మారిషస్ అధ్యక్షుడైనటువంటి నవీన్ చంద్ర రామ్ గులాం అయితే నాకు చాగోస్ ద్వీపాలకు వెళ్ళాలనుంది, మాకు స్వాతంత్రం వచ్చినటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళాలనుంది, కానీ బ్రిటిష్ పడవలో వెళ్ళాలని లేదు, భారతీయ పడవలో వెళ్ళాలని ఉంది అన్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు పడవలను తీసుకువెళతామని ఆఫర్ చేసి, మీ భూములు మీకు అప్పగిస్తామని ఆఫర్ చేసినా కూడాను ఇండియన్ పడవలో వెళ్ళాలని ఉందని ఆయన చెప్తున్నారు. అంటే నెమ్మదిగా మారిషస్ భారత సాన్నిహిత్యం పెరగడము, దానితో పాటు అక్కడ మన భారతదేశానికి చెందినటువంటి సైనిక సిగ్నలింగ్ టెలికమ్యూనికేషన్ హబ్ ఏర్పాటు కావడము, ఇప్పటికే ఒక ద్వీపమైనటువంటి అగలెగాలో మన ఎయిర్ స్ట్రిప్ ఉండడము, ఇవన్నీ కూడా హిందూ మహాసముద్ర జలాలలో మనకి ఆధిపత్యాన్ని ఇచ్చి చైనాతో ఈవెన్ బ్యాలెన్సింగ్ జరిగేటట్టుగా సహకరిస్తుంది. ముఖ్యంగా ఈ చాగోస్ ఐలాండ్ అనేది దాని లొకేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొత్తం సీ లేన్స్ అన్నీ కూడా లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతా అక్కడి నుంచి వెళ్తాయి. రెండవది సైనిక పరంగా ఇంపార్టెంట్, అమెరికా స్థావరం ఉంది, దానికి దగ్గరలో భారతదేశపు స్థావరం కూడా ఉండడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మూడవది అంతర్జాతీయ వ్యూహాత్మక భద్రతలో ఈ ప్రాంతానికి కీలకమైనటువంటి ప్రాధాన్యము, అక్కడ మన దేశం వెళ్ళబోతోంది. నాలుగవది మొత్తానికి ఆ ప్రాంతం అంతా కూడాను మారిషస్ యొక్క సార్వభౌమత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో భారతదేశం సహకరిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఒక్క దెబ్బతో అనేక పిట్టల్ని కొట్టడం జరుగుతోంది. మారిషస్ని మనము చెరదీయడం జరుగుతుంది, అక్కడ మనకి స్థావరం లభిస్తుంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిటిష్ కంట్రోల్ అంతరిస్తుంది. ఈ చైనా యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలకి అడ్డుకట్ట వేసేటటువంటి అవకాశం కూడా మనకి లభిస్తుంది. ఈ రకంగా ఇటీవల మారిషస్ ప్రధానమంత్రి భారతదేశంలో పర్యటించినప్పుడు ఈ కీలకమైనటువంటి ఒప్పందం జరిగింది. ఇది ఒక రకంగా భారతదేశపు వ్యూహాత్మక భద్రత విషయంలో ఒక మైలురాయి వంటిది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.